నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ అధినేత జగన్ కు కడప జిల్లా తలనొప్పిగా మారుతోంది. ఇప్పటి వరకు తన కను సైగల్లో జిల్లాను శాసించారు. నేతలు సైతం అధినేత ఆదేశాలను పాటించేవారు. కానీ ఎన్నికల్లో ఓటమితో పరిస్థితి మారింది. అధినేత జగన్ అంటే భయం తగ్గింది. మరోవైపు పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇక దీంతో సహజంగానే ఆ ప్రభావం పార్టీపై పడుతోంది. అయితే ఇది సహజమేనని హైకమాండ్ భావిస్తోంది. నియోజకవర్గాలకు బలమైన నేతలను ఇన్ఛార్జీలుగా నియమిస్తోంది. ఈ క్రమంలో చాలా నియోజకవర్గాల్లో విభేదాలు బయటపడుతున్నాయి. అయితే దానిని సెట్ చేసే పనిలో ఉన్నారు అధినేత జగన్. కడప జిల్లాకు సంబంధించి జమ్మలమడుగులో పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రెండు వర్గాలుగా విడిపోయి గత కొద్ది రోజులుగా బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఈ క్రమంలో జగన్ రాజీ చేసే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ బాధ్యతల విషయంలో ఒక ఫార్ములాను రూపొందించారు. నియోజకవర్గంలో చెరో 3 మండలాలకు ఒకరిని చొప్పున అప్పజెప్పారు. అయితే ఇందుకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి అంగీకరించడం లేదు. పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగాను కనుక తనకే ఇన్ఛార్జ్ పోస్ట్ కలిగించాలని కోరుతున్నారు. అయితే జగన్ మనసులో వేరే ఆలోచన ఉన్నట్లు సమాచారం. జమ్మలమడుగు నుంచి ఈసారి బీజేపీ తరపున పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి గెలిచారు. సహజంగానే దూకుడు కలిగిన నేత. ఆయనను తట్టుకుని నిలబడడం అంత చిన్న విషయం కాదు. ఆయనను తట్టుకునే శక్తి రామసుబ్బారెడ్డికి మాత్రమే ఉందని జగన్ నమ్మకం. అందుకే రామసుబ్బారెడ్డికి బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక డాక్టర్ సుధీర్ రెడ్డి వెనుకుంటే లైట్ తీసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అక్కడ రామసుబ్బారెడ్డికి లైన్ క్లియర్ చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే డాక్టర్ సుధీర్ రెడ్డి సైతం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు టాక్ నడుస్తోంది. రామసుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీడీపీలోకి రావడం ఖాయం. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఇక్కడ టీడీపీకి నాయకత్వ కొరత ఉంది. డాక్టర్ సుధీర్ రెడ్డి తెలుగుదేశంలోకి వస్తే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. బీజేపీతో టీడీపీకి స్నేహం కొనసాగుతుంది. మరోవైపు ఆదినారాయణ రెడ్డికి రామసుబ్బారెడ్డి ప్రత్యర్థి. డాక్టర్ సుధీర్ రెడ్డిని కలుపుకు వెళ్లడం ద్వారా ఆదినారాయణ రెడ్డి నాయకత్వం బలపడుతుంది. అందుకే డాక్టర్ సుధీర్ రెడ్డిని వదులుకునేందుకు జగన్ సైతం ఇష్టపడడం లేదు. అలానే జగన్ 3 మండలాల ఫార్ములా సుధీర్ రెడ్డికి నచ్చడం లేదు. దీంతో జమ్మలమడుగు రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో తెలియడం లేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.